రావి రావ 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 అమ్మవారు లోకమాత ఎల్లమ్మో అమ్మవారు లోకమాత ఎల్లమ్మో మాకు ఒక బాలంతో జాగించి దాచుకోమని అంటుంది ఇలా దాయకుడినేమో ఆడపిల్లతో కష్టం దాస్తేనేమో పరశురాముతో కష్టం అనుకుండు ఆడపిల్లని తల్లి గారి కాడ అసలు తినకూడదు బిడ్డ ఎల్లమ్మ నీ కొడుకు పరశురాముడు సమండవాడు కాడు ఈ రూపాన్ని ఉండి నేను గుర్తుపడతాను బిడ్డ తర్వాత తన నెత్తలో పెట్టుకోవాలి నువ్వు బంగారు బల్లి అవుతాను ఎత్తి వందన బంగారు బల్లి అవుతాను ఎత్తి దాచుకో ఎల్లమ్మ శివుడు మాత్రం అవసరం మాకే ఇచ్చినప్పుడు శివుడు వాక్యలేదు శివ ముట్టదు అమ్మవారి ఎల్లమ్మ శివులార విన్నది వేల మందిరం గొల్లదైంది గొల్ల మందిరం ఎలా చదువుకొని తన నెత్తలో పెట్టుకొని అమ్మవారి రూపులు బంగారు బల్లి అవుతాను ఎత్తి శివుడు శివక శిఖల మందిరం బంగారు బల్లి ఇరు రూపమైంది ఎల్లమ్మ అట్లా ఉండని శివుడు అట్లా ఉండని రాముడు మాత్రం చూడు అమ్మవారి కష్టంలో పెట్టినా మా తల్లిని వాకి కష్టం పెట్టినా తలపండు వెళ్ళినట్టు సుమనం వచ్చింది ఇప్పుడే పోయి పాతల కన్నా ఊడి పోయి తానం అత్తన్నాడు ముగ్గురు తమ్ముళ్ళని మళ్ళీ పెట్టుకుంటూ మన రాసుడు తానవాడి మళ్ళీ వచ్చిండు ఆడపిల్ల గౌరమ్మని మొదటి తగ్గడం పొరక పట్టించింది గౌరమ్మలతో పూర్తితో గుప్పలు చేపించి ఆ ఎముకలు బొక్కలు చూసిన మాత్రం అగ్గి కష్టంలో బొక్కలు లేవు అని గౌరమ్మ చెప్పగానే అసోడు పరశురాముడు యాకుడు వేయిండు ఎల్లమ్మ నువ్వేమన్నా మాయ చేసిపోయినావు మాయ కూడా తెలియవన్నాడు అక్షంద్రం పెట్టి అష్టాయి లోకాలు పరిపాలించిండు ఎల్లమ్మ బంగారు బల్లి అవుతారు అవసరం శివుని దగ్గర దొరికింది అమ్మా ఎల్లమ్మ నీకు తల్లిదండ్రుడు నాకు తండ్రి లేడా తండ్రి ముందు ఎట్టి బట్టి కొడుతాడు రాముడు 30 గుడ్డలు చేత పట్టుకొని చొక్కలేని చంపని చిటికనందుని సిరియాల గౌరమ్మని చీకటి మాడుకున్న శివాల గద్ద కలిగాడు లొక్కలేదు వెళ్ళిండు చీకటి మాడుకున్నకెళ్ళి రాముడు ఎన్నికొండ కైలాసం ఎట్లా వచ్చుండు రాముడు ఎల్లిండే వస్తుంటే